Good morning students. In this video I am going to explain you about oxidation of carbonyl compounds. Oxidation of carbonyl compounds. Generally on oxidation carbonyl compound gives carboxylic acids. Okay. Here in carbonyl compounds aldehydes only oxidized easily and gives carboxylic acids, but ketones does not undergoes oxidation very easily. They will not, most of the circumstances they cannot give the reaction, but sometimes it will undergoes oxidation and gives carboxylic acid by using strongest oxidizing agents. Okay, general ga oxidation carbonyl compounds oxidation చేసినప్పుడు ఆల్డిహైడ్స్ మనకి కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఇస్తాయండి. కీటోన్స్ మనకి ఏ విధమైన రియాక్షన్స్ ఇవ్వవు. కానీ ఎప్పుడైతే ఆక్సిడైజింగ్ ఏజెంట్ స్ట్రాంగెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ యూజ్ చేసామో అప్పుడు కీటోన్స్ కూడా మనకి సమ్ టైమ్స్ రియాక్షన్ ఇచ్చే పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కీటోన్స్ ఆక్సిడైజ్ చేయడానికి కోసం, కీటోన్స్ ఆక్సిడైజ్ అవ్వడం కోసం మనకి ఒక నేమ్డ్ రియాక్షన్ ఇంట్రడ్యూస్ చేశారండి. అదేంటంటే బేయర్ విల్లీగర్ ఆక్సిడేషన్స్. దీంట్లో కీటోన్స్ మాత్రమే ఆక్సిడైజ్ అవుతాయండి. ఎలా ఆక్సిడైజ్ అవుతాయి అంటే కీటోన్స్ ఆన్ రియాక్షన్ విత్ పెరాక్సైడ్స్ బై ద ఎలిమినేషన్ ఆఫ్ యాసిడ్ మాలిక్యూల్ they will give esters. The reaction is known as Baeyer-Villiger oxidation. జనరల్గా కార్బonyl కాంపౌండ్స్ ఆక్సిడైజ్ అయితే మనకి కార్బాక్సిలిక్ యాసిడ్స్ రావాలి, కానీ ఇక్కడ కీటోన్స్ పెరాసిడ్స్తో రియాక్ట్ అయ్యి యాసిడ్ని ఎలిమినేట్ చేసుకుని ఎస్టర్స్ కింద ఆక్సిడైజ్ అవుతున్నాయి. సో దీన్నే మనము బేయర్-విల్లీగర్ ఆక్సిడేషన్ అంటాము. ఇక్కడ చూడండి, కీటోన్ ఆన్ రియాక్షన్ విత్ పెరాసిడ్. పెరాసిడ్ అంటే ఏంటంటే RCOOHని మనం యాసిడ్ అంటాం కదా. ఈ యాసిడ్లో ఒక ఆక్సిజన్ ఎక్కువగా ఉంటే దాన్ని మనం పెరాసిడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టిక్ యాసిడ్ ఉంది, CH3COOH. ఈ CH3COOHని ఎస్టిక్ యాసిడ్ అంటే ఈ CH3COOHని పర్ ఎస్టిక్ యాసిడ్ అంటాం. అలా ఏ ఎస్టిక్ యాసిడ్ అయినా సరే దాన్ని ముందు పర్ అనే వర్డ్ని యూజ్ చేసి వీటికి నేమింగ్ అనేది ఇస్తాం. సో మొత్తానికి బేయర్-విల్లీగర్ రియాక్షన్లో ఏం చేస్తామండి, కీటోన్స్ ఆన్ రియాక్షన్ విత్ పెరాసిడ్స్ గివ్స్ ఎస్టర్స్. ద రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ బేయర్-విల్లీగర్ ఆక్సిడేషన్. ఇందులో కీటోన్స్ డైరెక్ట్గా ఎస్టర్స్ కింద ఆక్సిడైజ్ అవుతాయి. ఓకే, లెట్ us see ద మెకానిజంలో చూడండి, పెరాసిడ్లో ఉన్న OH మనకి ఇక్కడ కార్బonyl కాంపౌండ్లో డబుల్ బాండ్ O పోలరైజ్ అయినప్పుడు పెరాసిడ్లో ఉన్న OH మనకి ఇక్కడికి బాండ్ ఫామ్ చేస్తుంది. అంటే బాండ్ ఇలా పోలరైజ్ అయితే ఆక్సిజన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్, కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్. ఈ పాజిటివ్ దగ్గరికి పెరాసిడ్ నుంచి OH మైనస్ వచ్చి అటాక్ అవుతుంది. ఇదిగో చూడండి, OH మైనస్ ఇక్కడ అటాక్ అయింది. ఓకే, ఈ ఆక్సిజన్ దగ్గరికి రిమైనింగ్ నెగిటివ్ పార్ట్ మొత్తం ఆక్సిజన్ దగ్గరికి అటాక్ అయింది. ఇదిగో C డబుల్ బాండ్ CF3. ఓకే, ఇక్కడ మనం యూజ్ చేసే పెరాసిడ్లో CF3COOH అంటే ట్రైఫ్లోరో ఎస్టిక్ యాసిడ్ అనే దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తామండి ఈ పెరాసిడ్ కింద ఏ రియాక్షన్లో అయినా సరే. ఓకే, ఆఫ్టర్ ద బాండింగ్ ఫార్మేషన్ మనకి CF3COO మైనస్ ఎలిమినేట్ అవుతుంది. ఎలిమినేట్ అయ్యి O మైనస్ అనేది ఫామ్ అవుతుంది. రియాక్షన్ మీడియం నుంచి మనకి ఒక హైడ్రోజన్ని రియాక్షన్ మీడియం నుంచి ఇక్కడ O మైనస్తో ఎలిమినేట్ అయిన తర్వాత ఆక్సిజన్ మీద ప్లస్ ఛార్జ్ ఉంటుంది. ఈ ఆక్సిజన్ మీద ప్లస్ ఛార్జ్ వన్ ఆఫ్ ద ఆల్కైల్ గ్రూప్ ఇక్కడికి మైగ్రేట్ అవ్వడం వల్ల ఎడ్జసెంట్ కార్బన్కి ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఒకసారి మళ్ళీ చూడండి అమ్మా, ఏదైతే CF3COO మైనస్ ఎలిమినేట్ అయిపోయిందో, ఎలిమినేట్ అయిన తర్వాత మనకు ఆక్సిజన్ మీద ఏ ఛార్జ్ ఉందండి, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఈ ఆల్కైల్ గ్రూప్ ఇక్కడికి మైగ్రేట్ అవ్వటం వల్ల ఇక్కడ మనకి ఏమవుతుందంటే R గ్రూప్ మైగ్రేట్ అయ్యి కార్బన్ మీదకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. రియాక్షన్ మీడియం నుంచి ఒక OH గ్రూప్ నుంచి ఒక H ఎలిమినేట్ అవ్వటం వల్ల కరస్పాండింగ్ ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్
మెకానిజం ఆఫ్ బేర్-విల్లీగర్ ఆక్సిడేషన్. ఇక్కడ మైగ్రేటింగ్ యాప్టిట్యూడ్ గురించి చెప్పామండి. మనకి ఏదైతే పినకోల్ పినకలోన్ రియాక్షన్లో మైగ్రేటింగ్ యాప్టిట్యూడ్ ఉందో ఇక్కడ కూడా అదే విధమైన మైగ్రేటింగ్ యాప్టిట్యూడ్ అనేది జరుగుతుంది. సో సిమిలర్ మైగ్రేటింగ్ యాప్టిట్యూడ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ రిడక్షన్. కార్బనైల్ కాంపౌండ్స్ రెడ్యూస్ చేసినప్పుడు we will get alcohols. Depending upon the structure of the aldehyde and ketone, we will get different type of alcohols. For example, from aldehydes we will get primary and ketones we will get secondary alcohols. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. బై యూజింగ్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అండ్ బై యూజింగ్ సోడియం బోరోహైడ్రైడ్ మనకి ఆల్డిహైడ్స్లో అయిన ఫార్మాల్డిహైడ్, నార్మల్ ఆల్డిహైడ్, కీటోన్ని యూజ్ చేసుకుని ప్రైమరీ సెకండరీ ఆల్డిహైడ్స్ ఎలా ఫామ్ అవుతాయో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారండి. అకార్డింగ్ టు దిస్ మనకి కార్బనైల్ కాంపౌండ్స్ రిడ్యూస్ అవుతాయి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిడక్షన్ రియాక్షన్ ఈజ్ క్లెమెన్సన్ రిడక్షన్. ఓకే, అకార్డింగ్ టు క్లెమెన్సన్ రిడక్షన్ అంటే ఏంటంటే రిడక్షన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ జింక్ అమాల్గమ్, అంటే ZnHCని జింక్ అమాల్గమ్ అంటాము. ఈ ZnHC సమక్షంలో మనకి రియాక్షన్ జరిగితే దాన్ని మనము క్లెమెన్సన్ రిడక్షన్ అంటాము. ఈ క్లెమెన్సన్ రిడక్షన్లో మనకి కార్బనైల్ కాంపౌండ్స్ ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ కానీ మనకి ఎలా కన్వర్ట్ అవుతాయి అంటే ఆల్కేన్స్ కింద కన్వర్ట్ అవుతాయండి. ఆల్కేన్స్ కింద కన్వర్ట్ అవుతాయి. ఈ ఆల్కేన్స్ కింద కన్వర్ట్ అయ్యటం అంటే ఏంటో ఇక్కడ చూడండి ఒకసారి. ఈ C+O టోటల్గా కార్బనైల్ కాంపౌండ్లోది రెడ్యూస్ అయిపోయి CH2 కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, దీన్నే మనం క్లెమెన్సన్ రిడక్షన్. ద రిడక్షన్ విచ్ టేక్స్ ప్లేస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ జింక్ అమాల్గమ్ బై టు ద కన్వర్షన్ ఆఫ్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ టు కరస్పాండింగ్ ఆల్కేన్స్. ఇక్కడ చూడండి, ఫినోన్ తీసుకున్నాం, C6H5 C+OR. దీన్ని మనము ఆల్కైల్ బెంజీన్ కింద కన్వర్ట్ అయ్యాం. అంటే టోటల్గా C+O గ్రూప్ అనేది CH2 కింద కన్వర్ట్ అయ్యింది. ఏ కార్బనైల్ అయినా ఆల్డిహైడ్ అయినా కీటోన్ అయినా మనకి CH2 కింద కన్వర్ట్ అవుతుంది. అలా అయితే దాన్ని మనము ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ZnHG జరిగితే దాన్ని మనం క్లెమెన్సన్ రిడక్షన్ అంటాం. కార్బనైల్ కాంపౌండ్స్ ఆన్ రిడక్షన్ గివ్స్ ఏమిస్తాయండి, జనరల్గా ఆల్కహాల్స్ ఇస్తాయి. కానీ క్లెమెన్సన్ రిడక్షన్లో మనకి ఏమిస్తాయి, ఆల్కేన్స్ ఇస్తాయండి. ఇది మెకానిజం అంత ఇంపార్టెంట్ కాదు, కానీ వీ హ్యావ్ టు నో అనుకుంటే అకార్డింగ్ టు దిస్ మెకానిజం మనకి ఏం జరుగుతుందండి, ఆల్కేన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫస్ట్ H+ ప్రొటనేట్ చేసింది, సో దట్ మనకు కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. అప్పుడు జింక్ మనకి పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయడం వల్ల కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ అనదర్ H+ని యాడ్ చేసుకోవడం వల్ల ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఇక్కడ మనకి టోటల్గా H2O ఎలిమినేట్ అవడం వల్ల CH+ ఫామ్ అయ్యి మళ్ళీ Zn నుంచి హైడ్రోజన్ని గెయిన్ చేయడం వల్ల CH2 కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో టోటల్గా మనకి జింక్ అనేది ఎలక్ట్రాన్ డోనర్ కింద యాక్ట్ చేస్తుంది దీంట్లో. సో దట్ మనకి C+O కాస్త CH2 కింద కన్వర్ట్ అవుతుందండి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ మెకానిజం. ఆఫ్టర్ దట్ ఉల్ఫ్-కిష్నర్ రిడక్షన్ అంటే ఏంటంటే ఇక్కడ ఇది కూడా వన్ ఆఫ్ ద రిడక్షన్ రియాక్షన్. కీటోన్స్ని రెడ్యూస్ చేయడం కోసం మనం ఈ ఉల్ఫ్-కిష్నర్ రిడక్షన్ యూజ్ చేసాము. ఆల్రెడీ NH2 అంటే హైడ్రోజైన్ అంటామని మనకు తెలుసు. ఓకే, the reduction of ketone takes place in presence of hydrogen in order to form hydrazone is known as Wolff-Kishner reduction. Okay, ketone మనం రెడ్యూస్ చేసి హైడ్రోజోన్ కింద కన్వర్ట్ చేస్తున్నాము. అఫ్ కోర్స్ ఆన్ హైడ్రాలసిస్ మనకి ఈ కీటోన్ మళ్ళీ ఆల్కేన్ కింద ఫామ్ అవుతుంది. ఇందాక మనకి కీటోన్ ఎక్కడ C+O రెడ్యూస్ అయ్యి CH2 కింద ఫామ్ అయింది క్లెమెన్సన్లో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ జింక్ అమాల్గమ్లో. ఇక్కడ కూడా ఆల్కేనే ఫామ్ అవుతుంది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎక్కడంటే హైడ్రోజైన్. ఫస్ట్ హైడ్రోజైన్ నుంచి కీటోన్ హైడ్రోజోన్ ఫామ్ చేస్తుందండి. ఇది ఆన్ హైడ్రాలసిస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్ మనకి ఆల్కేన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ టోటల్ రియాక్షన్ మనము ఉల్ఫ్-కిష్నర్ రిడక్షన్ అంటాం. ఓకే, రిడక్షన్ ఆఫ్ కీటోన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజైన్ టు ఆల్కేన్ ఈజ్ నోన్ యాజ్ ఉల్ఫ్-కిష్నర్ రిడక్షన్. Okay, this is about reduction, Clemmensen reduction and Wolff-Kishner reduction. After that
దిస్ ఇస్ ద మెకానిజం. ఈ మెకానిజం ప్రకారం మనకి హైడ్రోజోన్ ఎలా ఫామ్ అయింది, హైడ్రోజోన్ నుంచి హైడ్రోజోన్ ఫార్మేషన్ తర్వాత వాటర్ మాలిక్యూల్ ఏ విధంగా ఎలిమినేట్ అయిపోయి మనకి కరస్పాండింగ్ N2 కూడా ఎలిమినేట్ అయిపోయి C డబుల్ బాండ్ కాస్త CH2 కింద ఎలా కన్వర్ట్ అవుతుంది అని చెప్పేసి మెకానిజంలో ఇచ్చారు. ఏముంది, వాటర్ మాలిక్యూల్ H2O డైరెక్ట్గా వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయిపోయి N డబుల్ బాండ్ అని ఇక్కడ సబ్స్టిట్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనం హైడ్రాలిసిస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్ చేస్తున్నాం కదండి, బేస్ మనకి ప్రోటాన్ని అబ్స్ట్రాక్ట్ చేస్తుంది. ప్రోటాన్ని అబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు NH+ వెళ్ళిపోయింది కాబట్టి N- వస్తుంది, N2 ఎలిమినేట్ అవుతుంది. N2 ఎలిమినేట్ అయిన తర్వాత కరస్పాండింగ్ ఆల్కేన్ అనేది ఫామ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మెర్విన్-పోండ్రాఫ్-వెర్లీ రిడక్షన్. This is one of the important named reaction, Mervin-Pohrlov-Verley reduction. In this method, carbonyl compounds are converted into కరస్పాండింగ్, అంటే ఇక్కడ సైమల్టేనియస్గా ఒకటి ఆక్సిడైజ్ అయ్యి ఒకటి రిడ్యూస్ అవుతుందండి. ఎలాగైతే కెనిజారో రియాక్షన్లో జరుగుతుందో అలాగా ఇక్కడ తీసుకున్న కార్బనైల్ కాంపౌండ్ మనకి రిడ్యూస్ అయ్యి ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. ఏదైతే ఆల్కహాల్ తీసుకుంటామో అది మనకి ఆక్సిడైజ్ అయ్యి కార్బనైల్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. అంటే మనం సేమ్ టైప్ ఆఫ్ ఆల్డిహైడ్ని ఆల్కహాల్ని తీసుకున్నప్పుడు మనకి మళ్ళీ సేమ్ అయ్యే ప్రొడక్ట్స్ వస్తాయి, కానీ ఒకటి ఆక్సిడైజ్ అవుతుంది, ఒకటి రిడ్యూస్ అవుతుంది. రెండు వేరు కాంపౌండ్స్ తీసుకున్నప్పుడు మాత్రమే మనకి ఇది ఈజీగా ఐడెంటిఫై చేయగలిగాం. ఓకే, మెర్విన్-పోండ్రాఫ్-వెర్లీ అంటే నథింగ్ బట్ MPV రిడక్షన్ అంటామండి. సైమల్టేనియస్ కన్వర్షన్ ఆఫ్ ఆక్సిడేషన్ రిడక్షన్ అనేది సైమల్టేనియస్గా జరుగుతుంది ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అల్యూమినియం ఐసోప్రోపాక్సైడ్. ఓకే, దీన్ని మనం మెర్విన్-పోండ్రాఫ్-వెర్లీ రిడక్షన్ అంటామండి. లెట్ us see the mechanism. ఈ మెకానిజంలో మనకి ఇక్కడ చూడండి, ఏదైతే కార్బనైల్ కాంపౌండ్ తీసుకున్నామో ఈ కార్బనైల్ కాంపౌండ్లో హైడ్రోజన్, అల్యూమినియం ఐసోప్రోపాక్సైడ్, అలాగే కార్బనైల్ కాంపౌండ్, ఈ మూడు కలిసి మనకి సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ చేస్తాయండి. ఈ సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అయిన తర్వాత మనకి అల్యూమినియం ఐసోప్రోపాక్సైడ్ కార్బనైల్ కాంపౌండ్తో బాండ్ ఫామ్ చేసుకుంటుంది. ఏదైతే ఆల్కహాల్ తీసుకున్నామో అది మనకి కీటోన్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మనకి హైడ్రాలసిస్లో ఇక్కడ ఈ అల్యూమినియం ఐసోప్రోపాక్సైడ్ లింకేజ్ క్లియర్ అయిపోయి అది ఆల్కహాల్ కింద కన్వర్ట్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ మెకానిజం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ మెకానిజం. ఇక్కడ సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ మనకి కరెక్ట్గా వస్తేనే మనకి ఈజీగా ప్రొడక్ట్స్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇక్కడ ఐసోటోపిక్ లేబులింగ్ చేయడం వల్ల మనకి అసలు ఆల్డిహైడ్ ఆల్కహాల్ కింద కన్వర్ట్ అయిందా లేదా, ఆల్కహాల్ కీటోన్ కింద కన్వర్ట్ అయిందా లేదా అనేది ఐసోటోపిక్ లేబులింగ్ చేయడం ద్వారాగా మనకి తెలుస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ఆఫ్ carbonyl compounds. This is totally about oxidation of reduction in carbonyl compounds. Thank you.